Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ కి స్వాగతం. ముందుగా ఒక విషయం స్పష్టం చేద్దాం. లివ్ రిచ్ అంటే విలాసవంతంగా బ్రతకడం కాదు, ప్రశాంతంగా బ్రతకడం. సరే, ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. మీ బంధువుల్లోనో స్నేహితుల్లోనో ఎవరో ఒకరు ఇలా అనడం మీరు వినే ఉంటారు. ఏంటో తెలుసా, 10 ఏళ్ల క్రితం 4 లక్షలకు కొన్న స్థలం ఈరోజు 20 లక్షలయింది అని. వినడానికి భలే గొప్పగా అనిపిస్తుంది కదూ, డబ్బు 5 రెట్లు పెరిగింది. కాని ఒక్క నిమిషం ఆగండి, అది నిజంగా అంత మంచి రిటర్న్ అంటారా? అవును, మనలో చాలామంది వెంటనే అబ్బో 5 రెట్లు లాభమా, సూపర్ కదా అనుకుంటాం. కాని నిజంగా ఇది అంత గొప్ప విషయమా? పైకి కనిపించే నంబర్ల వెనుక ఉన్న అసలు కథేంటో ఈరోజు మనం చూద్దాం. ఇలాంటి కన్ఫ్యూజన్కి, పై లెక్కలకి ఒకే ఒక సమాధానం ఉంది. అదే CAGR. దీని ఫుల్ ఫామ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సింపుల్గా చెప్పాలంటే మీ ఇన్వెస్ట్మెంట్కి ఇచ్చే ఒక నిజాయితీగల వార్షిక రిపోర్ట్ కార్డ్ అనమాట. అంటే ఒక పెట్టుబడి మీద వచ్చిన లాభాలని మళ్లీ అందులోనే పెడితే అది ప్రతి ఏటా సగటున ఎంత శాతం పెరుగుతోందో చెప్పేదే CAGR. కన్ఫ్యూజింగ్గా ఉందా? ఏం పర్లేదు, ఇంకా సింపుల్గా చెప్తాను. ఉదాహరణకి, స్టాక్ మార్కెట్లో ఒక సంవత్సరం 30% లాభం రావచ్చు, కానీ మరుసటి ఏడాదే 10% నష్టం కూడా రావచ్చు. ఈ గందరగోళమంతా పక్కన పెట్టి CAGR మనకు ఒకే ఒక నంబరిస్తుంది, సగటున ప్రతి సంవత్సరం మీ డబ్బు ఇంత పెరిగింది అని. ఎంత క్లియర్గా ఉందో చూడండి. దీనితో మనం దేన్నైనా పోల్చవచ్చు. సరే, ఈ CAGR వెనక ఉన్న అసలు హీరో ఎవరో తెలుసా? అదే కాంపౌండింగ్. ఈ కాంపౌండింగ్ శక్తిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చూద్దాం. ఈ కథలో సమయం ఎంత విలువైందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ 2 స్నేహితులున్నారు, రియా మరియు ఆరవ్. ఇద్దరూ ప్రతీ నెల 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. కానీ ఒక్కటే తేడా, రియా 25 ఏళ్లకే మొదలుపెట్టింది. ఆరవ్ మాత్రం ఏముందులే ఇంకా టైం అనుకుని ఓ 10 ఏళ్ల ఆగి 35 ఏళ్లకు స్టార్ట్ చేశాడు. ఆ 10 ఏళ్ల తేడా వాళ్ల జీవితాల్ని ఎలా మార్చేసిందో చూడండి. రియా 30 ఏళ్లపాటు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసింది కదా. తన 55వ ఏట తన సంపదెంతో తెలుసా? అక్షరాల 3.5 కోట్లు. ఇప్పుడు ఆరవ్ సంగతి చూద్దాం. అతను కేవలం 10 ఏళ్లు లేటుగా మొదలుపెట్టాడు. అదే 55 ఏళ్లకు అతని దగ్గర ఎంతుందంటే కేవలం 95 లక్షలు. చూశారా తేడా? ఆ 10 ఏళ్లు ఆలస్యం ఆరవ్కి దాదాపు 2.5 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఇదేనండి కాంపౌండింగ్ పవర్. అందుకే అంటారు, ఇన్వెస్టింగ్లో ఎంత డబ్బు పెడుతున్నాం అన్నదానికంటే ఎంత త్వరగా మొదలు పెడుతున్నాం అన్నదే ముఖ్యం. ఓకే, ఈ కాంపౌండింగ్ CAGR ఇదంతా బాగుంది, కానీ నిజ జీవితంలో దీన్నెలా వాడాలి? వేర్వేరు ఇన్వెస్ట్మెంట్లను, అంటే ఒక స్థలాన్ని, ఒక మ్యూచువల్ ఫండ్ని ఒకే స్కేల్ మీద ఎలా పోల్చాలి? ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడే మనకున్న చాలా అపోహలు తొలగిపోతాయి. ముందుగా, మనం చాలా సేఫ్ అనుకునే ఫిక్స్డ్ డిపాజిట్. 20 ఏళ్లలో దాని రిటర్న్ ద్రవ్యోల్బణాన్ని దాటడానికి నానా కష్టాలు పడుతుంది. ఇక మనం మొదట్లో అనుకున్న ల్యాండ్ డీల్ 4 లక్షలు 20 లక్షలైంది కదా, 5 రెట్లు లాభం అనుకున్నాం. కానీ దాని అసలు CAGR చూస్తే కేవలం 7.2%. అదే ఒక మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ దీర్ఘకాలంలో సగటున 12 నుంచి 15% CAGR ఇచ్చింది. ఇప్పుడు మీరే చెప్పండి, ఏది నిజమైన సంపదను సృష్టిస్తోంది? ఇక్కడే చాలామందికి ఒక భయముంటుంది. ఈక్విటీ అంటే గ్యాంబ్లింగ్, జూదం అని. కాని అది అతిపెద్ద అపోహ. గుర్తుంచుకోండి, 15-20 ఏళ్లలాంటి దీర్ఘకాలంలో సంపదను సృష్టించడంలో ఈక్విటీని మించిన మరో ఆస్తి లేదు. ఇది నేరు చెప్పేది కాదు, చరిత్ర, డేటా చెబుతున్న నిజం. ఇంకో ముఖ్యమైన విషయం, ద్రవ్యోల్బణం. మీ రిటర్న్స్ ద్రవ్యోల్బణం కన్నా తక్కువ ఉంటే మీ డబ్బు పెరుగుతున్నట్టు కనిపించినా నిజానికి దాని విలువ తగ్గిపోతున్నట్టే. సింపుల్గా చెప్పాలంటే, 20 ఏళ్ల క్రితం ఒక ప్లేట్ ఇడ్లీ ఎంత, ఈ రోజు ఎంత? ఆ తేడానే ఇన్ఫ్లేషన్. దాన్ని బీట్ చేయకపోతే మీ డబ్బు సైలెంట్గా కరిగిపోతుంది. సరే, ఇంత దూరం వచ్చాక ఇదంతా బాగానే ఉంది, మరి మేమేం చెయ్యాలి అనే ప్రశ్న వస్తుంది. దానికోసం ఒక చాలా సింపుల్ ఫ్రేమ్వర్క్ చూద్దాం. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు, మీరు 90% మంది కన్నా బెటర్ ఫినాన్షియల్ నిర్ణయాలు తీసుకుంటున్నట్టే. 1. ఎవరైనా ఇంత లాభం వచ్చింది అంటే వెంటనే CAGR ఎంత అని అడగండి. పై నంబర్లకి పడిపోవద్దు. 2.
5 ఏళ్ల రిటర్న్ని 15 ఏళ్ల రిటర్న్తో పోల్చొద్దు. ఎప్పుడూ యాపిల్స్ని యాపిల్స్తోనే పోల్చాలి. 3 ఒక్కసారిగా వచ్చే లాభాల కన్నా నిలకడగా పెరిగే ఇన్వెస్ట్మెంట్స్ని నమ్మండి. ఇక 4 చాలా ముఖ్యమైనది, మీ రియల్ రిటర్న్ అంటే ఇన్ఫ్లేషన్ పోగా మిగిలేది పాజిటివ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. సరే, ఈ మొత్తం చర్చ నుండే మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయాలేంటో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. 1 ఏ ఇన్వెస్ట్మెంట్కైనా అసలైన రిపోర్ట్ కార్డ్ CAGR. 2 ఎప్పుడు మార్కెట్లోకి వెళ్ళాలి అన్న టైమింగ్ కన్నా ఎంతకాలం ఉంటాం అన్న టైం ముఖ్యం. ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. 3 సేఫ్ అనిపించే FD లాంటివి ఇన్ఫ్లేషన్ వల్ల లాంగ్ టర్మ్లో మీ డబ్బు విలువను తగ్గించగలవు. 4 ల్యాండ్, గోల్డ్, ఫండ్స్ ఏవైనా సరే ఒకే స్కేల్ మీద పోల్చాలంటే CAGR వాడండి. ఇక 5వది చివరిది, డబ్బుని దాచిపెట్టొద్దు. ద్రవ్యోల్బణం కన్నా వేగంగా పెరిగే ఆస్తులలో పెట్టుబడి పెట్టండి. ఓకే, ఇప్పుడు మీకు లెక్కలు స్పష్టంగా తెలిసాయి కదా? ఈ కొత్త అవగాహనతో మీ ఆర్థిక జీవితంలో మీరు మార్చుకోవాలి లేదా మళ్ళీ ఒకసారి ఆలోచించాలి అనుకుంటున్న ఆ ఒక్క నిర్ణయం ఏది? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఇలాంటివే స్టాక్ మార్కెట్లో ఇంకా చాలా విషయాలు ఉంటాయి. మేము తదుపరి ఏ టాపిక్ని ఇంత సింపుల్గా వివరించాలో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరింత లోతైన విశ్లేషణ కోసం అమెజాన్లో ద లెగసీ డైరీ పుస్తకాన్ని చూడండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్.